సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. ముంబై నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న కోనార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులతో నిండిపోయింది. కూర్చోవటానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. సంక్రాంతి ఎఫెక్ట్ నేపథ్యంలో రైళ్లలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయన్నది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు కూడా ప్రతి రైలు కూడా పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళు ఫుట్పాత్ మీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. మొత్తం బాత్రూమ్లు సంబంధించి కూడా పూర్తిగా ప్యాకప్ అయినాయి. బాత్రూంలో కూడా ప్రయాణికులు వాళ్ళు కూర్చోవలసిన దుస్థితి వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఎంతలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నది మనం ఒకసారి చూడొచ్చు. స్పష్టంగా లోపల కూడా అంటే కాలు వేయలేని పరిస్థితి కూడా ప్రతి ఒక్క ట్రైన్లకు సంబంధించి ఉంది. ఇక్కడ ప్రయాణికులకు సంబంధించి చాలా మంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది పరిస్థితి? ట్రైన్ చాలా దారుణంగా ఉందండి. వాళ్ళ ట్రైన్లు అనేది ప్రాపర్ ట్రైన్ లేదు, టైమింగ్ లేదు, అసలు ఒక్క ట్రైన్ కూడా ఖాళీ లేదు. ఏదైనా స్పెషల్ ట్రైన్స్ అన్న ఈ టైంలో వేస్తుంటే మాకు కొంచెం ఇదిగా ఉంది. హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు బాగానే వచ్చాం, కానీ ఇక్కడ నుంచి అసలు విజయవాడ నుంచి అసలు ఒక్క ట్రైన్ కూడా ఖాళీ లేదండి. చాలా ఇబ్బందిగా ఉంది మాకైతే. స్పెషల్ ట్రైన్స్ అని కొన్ని వేసారు. మార్నింగ్ 8 o'clockకి అది రిజర్వేషన్ చేసుకోవచ్చు అన్నారు, అది కూడా హ్యాంగ్ అవుతుంది. ఐఆర్సీటీసీ అనేది చాలా సర్వర్ అనేది చాలా డౌన్లో ఉంది 3-4 days నుంచి. అసలు ఖాళీ ట్రైన్స్ అయితే అసలు ఖాళీ లేవండి. అక్కడి నుంచి ఒక ట్రైన్ తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ట్రైన్ తీసుకున్నాం. ఆ ట్రైన్ అలాగే ఉంది, ఈ ట్రైన్ అలాగే ఉంది. అసలు స్పెషల్ ట్రైన్స్ ఏవి వేయలేదు. సంక్రాంతికి సంబంధించి ఉన్న ట్రైన్లు చాలా మట్టికి క్యాన్సిల్ చేయడం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నాము. చాలా ట్రైన్లు అయితే తీసేశారు. గోదావరి వెళ్ళే ట్రైన్లు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న 9:55కి ఒక ట్రైన్ వెళ్ళిందంతే, మళ్ళీ ఇప్పుడు ఇందులో వెళ్ళాల్సి వస్తుంది. టికెట్స్ కూడా చాలా వరకు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎంత తొందరగా బుక్ చేసుకున్నా సరే. ఎంత ఘోరంగా ఉందంటే ఖమ్మం నుంచి ఒక్క కాళ్ళ మీద నుంచున్నాం, ఇప్పుడే కొంచెం 2 కాళ్ళ మీద నుంచున్నాం. ఖమ్మం నుంచి ఇదే పరిస్థితి మాది. అసలు చిన్న పిల్లోడిని అయితే అసలు నెట్టి ఇప్పుడు పడిపోయేవాడే. ఇందాకనే పిల్లోడైతే అందరూ ఒక్కసారి నెట్టారు అబ్బాయికి. ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలే అసలు. చాలా వరకు కూడా అంటే ప్రయాణికులు ఎంతలా ఇబ్బంది, బాత్రూమ్ దగ్గర కూడా తలదాల్చుకోవాల్సిన పరిస్థితి, అక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు లాంగ్ స్టాండర్డ్ చాలా దూరం ప్రయాణించాల్సిన వారి పరిస్థితి కూడా చాలా వరకు ఉంది. మహిళల సంబంధించిన పరిస్థితి మాత్రం మరీ దయనీయంగా ఉందనేది లోపల ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్ సాక్షి, విజయవాడ.